బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో అనుచిత కామెంట్స్ చేసిన వారి వేట మొదలైంది. ఏపీలో గత ప్రభుత్వ హయాంలో కొందరు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి వారిపై పోలీసులు చర్యలు ప్రారంభించారు. ఇప్పుడు సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వంతు కూడా వచ్చేసింది. ఎన్నికలకు ముందు వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్ లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు స్టేషన్లో 2 రోజుల క్రిందట కేసు నమోదైంది. విచారణకు హాజరు కావాలంటూ ఆయనకు నోటీసులు సిద్ధం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ లపై ఇష్టం వచ్చినట్లు చెలరేగిపోయిన వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ వెళ్లి వర్మకు నోటీసులు ఇచ్చారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదికగా ఎక్స్ లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్, నారా బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎం రామలింగం స్థానిక పోలీసులకు 2 రోజుల క్రిందట ఫిర్యాదు చేశారు. దీంతో ఐటీ యాక్ట్ కింద రామ్ గోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి ఆర్జీవీకి నోటీసులు ఇవ్వడానికి ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని బృందం హైదరాబాద్ కు వెళ్లింది. ఇక ఆయనకు ఇవాళ నోటీసులు అందజేశారు. అయితే 2 రోజుల క్రితం కూడా వర్మకు ఆన్లైన్ లో నోటీసులు పంపారని తెలుస్తోంది.